సమ్మర్లో చాలా మంది పిల్లలు సర్కంసిషన్ అనే సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సో చాలా మంది పేరెంట్స్ అసలు సర్కంసిషన్ సర్జరీ యొక్క ప్రాసెస్ గురించి అడుగుతుంటారు. సో జనరల్గా అండి సర్కంసిషన్ అనేది మనం అండర్ అనస్థీషియా చేస్తాం. పెద్ద పిల్లలైతే మనకు లోకల్ అనస్థీషియా సరిపోతుంది. అంటే బాడీ మొత్తానికి మత్తు ఇవ్వకుండా ఓన్లీ పీనిస్ దగ్గర మాత్రం ఫినైల్ బ్లాక్ అని మత్తు ఇచ్చి చేయగలం. కానీ మెజారిటీ పిల్లలు కోఆపరేట్ చేయరు కాబట్టి వాళ్ళకు బాడీ మొత్తానికి మత్తు ఇచ్చి కదలకుండా పడుకోబెట్టి అప్పుడు సర్కంసిషన్ చేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడు మత్తు ఇచ్చినా కూడా బేబీ అట్లీస్ట్ 4 to 6 hours ఎంటీ స్టమక్ ఉండాలి. ఆ తర్వాత మత్తు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సర్జికల్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి ఎంతవరకు స్కిన్ కట్ చేయాలి, బ్లీడింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎటువంటి కుట్లు వేయాలి, కాస్మెటిక్గా ఎలా ఉండాలి, ఇవన్నీ ఫాలో అయ్యి సర్కంసిషన్ చేయబడుతుంది. సర్కంసిషన్ అయిపోయిన తర్వాత దానికి ఒక చిన్న డ్రెస్సింగ్ పెడతారు. ఈ డ్రెస్సింగ్ మెయిన్గా కంప్రెషన్ డ్రెస్సింగ్ అంటాం. అంటే కొద్దిగా బ్లీడింగ్ అవి ఆపడానికి మనం టైట్గా పెట్టే డ్రెస్సింగ్. ఇది యూజువల్గా 1 డేనో 2 days 3 days మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఆ తర్వాత అది తీసేయబడుతుంది. ఆ తర్వాత ఆయింట్మెంట్ పెట్టుకోవడం, పిల్లలు స్నానం చేసుకోవడం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే కుట్లు ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోయే కుట్లు. అవి ఏవి కూడా మనం తీయాల్సిన అవసరం ఉండదు. అండ్ డిశ్చార్జ్ అప్పుడు నొప్పికి మందులు అవి ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్గా నొప్పి ఒక 48 hours లేకపోతే ఒక 3 days మ్యాక్సిమం అలా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా అదే సెటిల్ అయిపోతుంది. సర్కంసిషన్ తర్వాత కొద్దిగా వాపు ఉంటుంది. ఈ వాపు సెటిల్ కావడానికి కొన్నిసార్లు 2 weeks 3 weeks టైం కూడా పట్టే అవకాశం ఉంది.